ఈ వీడియోలో ఎలాంటి ఐఫోన్ అయినా రిమోట్ మేనేజ్మెంట్ అంటే ఎండిఎం ఉంటే ఎలా బైపాస్ చేసుకోవాలో ఫ్రీగా చెప్తాను. అన్లాక్ టూల్ మన దగ్గర అందరూ స్టూడెంట్స్ కూడా వాడతారు. అందరు టెక్నీషియన్స్ వాడతారు. ఫిక్స్ ఇక్కడ వచ్చేటప్పటికి బైపాస్ అండి. ఓన్లీ పర్మనెంట్ అయితే కాదు. ఈ మోడల్‌ని మనం 15 ప్రో ఆర్ ప్రో మాక్స్ డివైస్ ఇది. మనం బైపాస్‌కైతే ట్రై చేసాం. బైపాస్ ఎండిఎం ఫెయిల్ అయితే వచ్చింది. ఇది డివైస్ 15 ప్రో. మనం ఐరిమూవ్ లాంటివి చూసుకుంటే $40 ఉంటది. అది ఇలా ఎర్రర్ వచ్చిన వెంటనే ఇంక అవ్వదేమో అనుకుంటారు. ఫ్లాష్ చేయాలి. ఓల్డ్ వెర్షన్ ఉన్నా, లేటెస్ట్ వెర్షన్ ఉన్నా ఓసారి రీఫ్లాష్ అయితే చేయాలి. 3U టూల్‌లో ఫ్రీ టూలే. అందరు స్టూడెంట్స్‌కి ఎలా ఫ్లాష్ చేయాలో తెలుసు. కానీ డైరెక్ట్ కనెక్ట్ అవ్వకపోతే రికవరీ మోడ్‌లో కనెక్ట్ చేసి అయితే ఫైల్ డౌన్‌లోడ్ అయ్యి ఆటోమేటిక్‌గా ఎటువంటి డేటా లేకుండా ఎరేజ్ ఆల్ క్విక్ ఫ్లాష్ మోడ్‌లో ఫ్లాష్ అయితే చేయాలి. ఇది టైం తీసుకుంటది. ఒకసారి వెయిట్ చేద్దాం అంటిల్ అయ్యే వరకు కూడా. డివైస్ ఫుల్ ఫ్లాష్ అయిపోయింది. ఒకసారి రీకనెక్ట్ అయితే మళ్ళా చేద్దాం. అంటే మాకు కంప్లీట్‌గా ఎరేజ్ అయ్యే లేటెస్ట్ వెర్షన్ ఇంతకుముందు 18 పాయింట్ సంథింగ్ ఉండేది. లేటెస్ట్ వెర్షన్‌కి అప్డేట్ అయితే చేసాం. మీరు 26.2. ఇప్పుడు మరలా ఎలా అగైన్ అన్లాక్ టూల్ అయితే ఓపెన్ చేసి యాపిల్‌కెళ్ళి ఇక్కడ బైపాస్ ఎండిఎం నో జీబీ అని ఉంది కదా! అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా బైపాస్ అయితే అవుతది. అన్ని డ్రైవర్స్ ప్రాపర్‌గా మీ దాంట్లో ఇన్‌స్టాల్ అయ్యి ఎటువంటి ఇష్యూ లేకపోతే ఫ్రీగా అయితే బైపాస్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మన స్టూడెంట్స్ అయినా, మన ఫాలోవర్స్ అయినా, మన తెలుగువారు ఎవరైనా టెక్నీషియన్స్ అయినా ఈ వీడియో చాలా ఉపయోగపడుతది కదా! ఫర్దర్ వీడియో అంటే తెలుగులో కంటెంట్ కావాలంటే మీ సైడ్ నుంచి సబ్స్క్రైబ్ కావాలి, కామెంట్స్ పెట్టండి. ఎలాంటి వీడియో చేయాలో చేద్దాం తప్పకుండా. ఇలా ఫ్రీగా